RTI Live News. Ask for right. రంగారెడ్డి జిల్లా ఆమనగల్ పట్టణంలో దీక్ష దివాస్ని పురస్కరించుకుని మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత కేసీఆర్ చిత్రపటానికి మండల పార్టీ అధ్యక్షులు అర్జున్రావు పార్టీ శ్రేణులతో కలిసి కేసీఆర్ చిత్రపటానికి గిరిజన సంఘాల రాష్ట్ర నాయకులు పార్టీ అధ్యక్షులు డాక్టర్ పథ్యా నాయక్ పాలాభిషేకం చేయడం జరిగింది. కేసీఆర్ అమరణ కేసీఆర్ సచ్చులో తెలంగాణ వచ్చుడనే నినాదంతో ఆనాడు అమరణ నిరాహార దీక్షలో కూర్చొని సకల జనుల్ని ఏకం చేసిన దినంగా నవంబర్ 29 దీక్ష దివాస్. కేసీఆర్ ఆనాడు అమరణ నిరాహార దీక్ష సకల జనుల్ని ఏకం చేసి విద్యార్థి ఉద్యోగ సంఘాలని ఏకం చేసి తెలంగాణ సాధించడం జరిగింది అని ఆమనగల్ పట్టణంలో గిరిజన సంఘాల రాష్ట్ర నాయకుడు పార్టీ అధ్యక్షులు డాక్టర్ పథ్యా నాయక్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చుక్క నిరంజన్ గౌడ్, సీనియర్ నాయకులు ఖలీల్ బాయ్, మాజీ ఎంపీటీసీ సరిత, పంతులు నాయక్, మాజీ సర్పంచ్ శ్రీనా నాయక్, మాజీ ఉప సర్పంచ్ జన్యా నాయక్, రమేష్ నాయక్, రూప్ సింగ్ నాయక్, యూత్ వింగ్ అధ్యక్షులు వడ్డే వెంకటేష్, పరమేష్, ఎస్టీసీఎల్ అధ్యక్షులు రమేష్ నాయక్, ఎస్సీసీఎల్ అధ్యక్షులు నండం యాదయ్య, కొమ్ము ప్రసాద్, నాగిళ్ల జగన్, కృష్ణవేణి నాయక్, మల్య నాయక్, మల్లేష్ నాయక్, మహేష్ నేత, శ్రీకాంత్ నాయక్, దేవేందర్, రంజిత్, శివ, మణిపాల్ నాయక్, హుమ్లా నాయక్, గణేష్ నాయక్, మల్లేష్ నాయక్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు. జై కేసీఆర్, జై జై కేసీఆర్, జై కేసీఆర్, జై తెలంగాణ, జై ఆమన్గల్. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడు అని చెప్పేసి గౌరవ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ జాతిపిత కేసీఆర్ ప్రాణం పోయినా పర్లేదు తెలంగాణ రావాలని దీక్ష చేసి తెలంగాణ సాధించిన ఘనత కేసీఆర్ దక్కింది. ఆ రోజు కేసీఆర్ కిన దీక్ష అమరణ నిరాహార దీక్ష చేయకుంటే ఈరోజు తెలంగాణ వచ్చేది కాదు. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, మేమిచ్చినాం మేము తెచ్చినామని చెప్తున్నారు. కానీ ఆ రోజు కేసీఆర్ దీక్ష కూర్చొని ఉండకపోయి ఉంటే సకల విద్యార్థి కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, ఉపాధ్యాయ సంఘాలు కావచ్చు, సకల జన సమ్మె కావచ్చు, కేసీఆర్ దీక్షతోనే సాధ్యమైంది. కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ వచ్చిందనేది సత్యం. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు మీరు ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న దీక్ష కేసీఆర్ ఇచ్చిన దీక్ష అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు కేసీఆర్ ఇచ్చిన దీక్ష కూర్చోకపోయి ఉంటే తెలంగాణ వచ్చేది కాకపోతే తెలంగాణ రాకపోయేది. ఆ తెలంగాణలో ఈరోజు మీ ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి కేసీఆర్ని గౌరవించుకుంటూ ఈరోజు దీక్షా దివస్ని విజయవంతం చేయడానికి ఇచ్చిన మా తోటి పార్టీ కార్యకర్తలకి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. జై హింద్, జై తెలంగాణ.